ఏంటి సార్, ఆర్జీవి గారిని అరెస్ట్ చేయాలంటారా వద్దంటారా? 100% అరెస్ట్ చేయాలి. అంటే ఒక పోస్ట్కి అంత అవసరం అంటారా? అంటే మరీ తప్పు చేస్తాడా, ఆయన పెద్ద తప్పు చేశాడు అనుకోండి. ఒక తప్ప ఆర్జీవి లైఫే పెద్ద తప్పు. ఆ శివ సినిమా నుంచి కూడా ఈ సమాజాన్ని చెడగొడుతున్నాడు ఆడు. అర్థమైందా? మళ్ళీ రాజకీయ నాయకులతో పెట్టుకున్నాడు. ఒకరోజు పరిటాల స్టోరీ, ఒకరోజు వంగవీటి స్టోరీ, ఇలాగా అనేక మంది స్టోరీలు తీసి ఏంటంటే సినిమాలు తీయటం. అదే రంగేలా తీశాడు, అప్పుడు ఏమైంది? ఫుల్ బ్లూ ఫిలిం టైప్. ఆడు బతకాలి అనుకుంటే ఒక డైరెక్టర్గా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేయాలి, అంతేగాని సమాజాన్ని చెడగొట్టే విధంగా ప్రవర్తించకూడదాడు. ఇంకా ఆడి ఫ్యాన్స్ ఉన్నారంటున్నారు. ఎట్లా ఉంటారు? ఏం ఫ్యాన్స్ అంటే సమాజాన్ని చెడగొట్టే ఫ్యాన్సా? మంచి చేయమనండి వాడి ఫ్యాన్స్ని. వాడే కాదు, ఇప్పుడు ఆర్జీవే కాదు, ఎవరితో వాడు సీను కానీ బుర్రగాడు అనిల్ కానీ ఎవడైనా. అర్థమైందా? ఒకవేళ వైఎస్ఆర్టీపీలో, టీడీపీలో, జనసేనలో ఎవడున్నా సరే తప్పుడు పనులు చేస్తే అరెస్ట్ చేయాలి, శిక్ష పడేలా చూడాలి. అది మెయిన్. ఆర్జీవి గారి గురించి చెప్పాలంటే వాడు పెద్ద వేదాంతి, పెద్ద మేధావి, ప్రపంచంలో నా టైపు వాడు లేడు అనుకునే టైపు వాడు. అర్థమైందా? ఆడు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. ఇంకా వాడు ఎందుకు ఈ సమాజాన్ని దేనికి ఉపయోగపడుతున్నాడు? సమాజాన్ని చెడగొడతాకు ఉపయోగపడుతున్నాడు, బాగు చేయడానికి ఉపయోగపడాలి. మనిషిగా మనం పుట్టినప్పుడు ఏంటంటే ఈ సమాజాన్ని మనం బాగు చేయాలి. బాగు చేయడం కోసం మనం ఏదైనా చేయాలి, అంతేగాని సమాజాన్ని దేవుడు లేడు అంటాడు, దేశభక్తి. ఇంకా వాడు ఎందుకంట? అంటే ఈ ఫైట్లో అంటే నేను ఇంకా ధైర్యంగానే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. అంటే మీరు చట్టం అతనికి ఏమన్నా రక్షించే అవకాశం ఉందనుకుంటున్నారా? చట్టం రక్షించదు. పారిపోవటం కాకపోతే దమ్మున్నవాడు అంటే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వాలి, దానికి ఆన్సర్ చెప్పాలి. అంతేగా నువ్వు ఎక్కడో దాక్కుని నేను పారిపోవాలా, నేను దొరకను, నేను నిజాయితీ పరుణ్ణి, నేను అది ఇది అంటాం, అదంతా గ్యాంబ్లింగ్ వ్యవహారం. అర్థమైంది? దమ్మున్నోడు అయితే ఇమీడియట్లీ అరెస్ట్ అవ్వాలి. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, తప్పుని తప్పుగా చూపించాలి. ఆ టీవీ కానీ ఎన్టీవీ కానీ కొన్ని ఛానల్లో. అర్థమైందా? ఆ తప్పునేమో ఏదో పెద్దగా ఇచ్చేసినట్టు వాళ్ళకి తప్పుడు పనులు చేసే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఇట్లా ఛానల్లో చేస్తున్నాయి. అది చేయకూడదు, ఏ ఛానల్ అయినా సరే. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీ నుంచి. అంటే నా పరిధిలో లేదు కాబట్టి నేనేమి చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి నేను తప్పగా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? తీసుకుంటారు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కోర్టు పరంగా, పోలీసుల పరంగా అవి ఎలా ఉండాలో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలా ఫాలో అయ్యి దాని ప్రకారం అలా చేస్తారు. ఇమీడియట్లీ వాళ్ళ మీద ఏదో చేసేయటం, వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏంటి అనేది కూడా అది నిరూపించిన తర్వాతే వీళ్ళు చేసే ఏర్పాట్లు చేస్తారు. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దృష్టి పెట్టడం కంటే చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పేసి ఈ ఆర్జీవీ లాంటి విషయాలను పోలీసులు చూసుకుంటారు, మన అభివృద్ధి వైపే చూసుకుందామని అలా అనుకుంటున్నారని అనుకోవచ్చు అంటారా? లేదు లేదు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత సైలెంటో అంత వైలెంటు, ఎంత వైలెంటో అంత సైలెంటు. చేసే విధంగా చేస్తారు, చేసి చూపిస్తారు. పబ్లిక్ అర్థమవుతుంది, మంచిగానే చూస్తాడు, అని చెడుగానే చూస్తాడు. కంపల్సరీ ఆర్జీవీకి శిక్ష పడుతుంది, శిక్ష పడాలి. అలాంటి వాడికి పడితేనే మిగతా వాళ్ళకు కూడా ఏదో ఫ్యాన్స్ అంటున్నారు, వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఫ్యాన్స్ అంటే చేయమనండి, మంచి చేయమనండి, ఆర్జీవీని చేయమనండి, వాళ్ళ ఫ్యాన్స్ని చేయమనండి. ఇప్పుడు నేను జనసేన కోసం నాకు ఏ పదవి అక్కర్లా, ప్రజల కోసం సేవ చేస్తా, ప్రజలకు ఉపయోగపడలేదా మనం ఏదైనా చెయ్యాలి. అర్థమైందా? ఈ దేశానికో, ఈ రాష్ట్రానికో, ప్రపంచానికి మనం ఉపయోగపడే పనులు చేయాలి. ఇట్లా ఉట్టుట్టి మోసాలు చేసి, గ్యామ్లింగ్లు చేసి, వాడి స్వార్థాల కోసం 10 రోజులు వీడిని పట్టుకు సినిమా, పొలిటికల్ సినిమా, వాడిని పట్టుకు పొలిటికల్ సినిమా, కోట్లు ఇట్లా ఫ్రాడ్ చేసి సంపాదించుకు బతకటం అది ఒక బతుకు కాదు. అర్థమైందా? ఆర్జీవీ ఎంత మేధావైనా కావచ్చు, కానీ ఆ మేధావితనం అంతా ఒక ఎదవతనమే. అది ఈ ఆర్జీవీ కంటే బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరావిడి లేడీ శ్యామల పోసాని కొంతమంది బూతులు తిట్టిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పమని కొంతమంది కూడా అడిగారు. అంటే వాళ్ళు క్షమించాలంటారా, శిక్షించాలంటారా? లేదు, శిక్ష పడాలి. క్షమించడం అనేది అది పెద్ద తప్పు. క్షమించేసి వదిలేయటం అదేమన్నా దేవుడు, చిన్న విషయాలు కాదు. వాళ్ళు పెద్ద న్యూసెన్స్ చేశారు. ఏ పార్టీ రాజకీయం ఉంటే ఆ పార్టీ కొమ్ములు కాయటం, వాళ్ళ తరపున మాట్లాడటం. వీళ్ళే కాదు, ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరపున మాట్లాడేసి కొమ్ములు కాసి వాళ్ళని పొగిడేసేసి వీళ్ళని తిట్టేయటం అది రాంగు,
తప్పును తప్పులా చూపించాలి, ఎవడైనా సరే ఒప్పును ఒప్పులా చూపించాలి. ఇది నేను కోరుకుంటున్నాను మెయిన్. అంటే ఒక మంచి రాజకీయాల వైపుగా తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం అనుకోవాలంటారా? ఈ 100%. ఇక ముందు ముందు ఇలాంటి జరగవు, ఒకరిని తిట్టకూడదు, అర్థమైందా? ఉట్టి పుణ్యంగా ఏ రాజకీయ నాయకుడిని తిట్టొద్దు, అర్థమైందా? మంచిగా వెళ్ళాలి, సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో మెయిన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి విప్లవ భావాలతో, అర్థమైందా, దైవభక్తి, దేశభక్తి, ఇవాళ సనాతన ధర్మం అంటూ ఇండియాలో ఎవడు లేడు, ఆయన గళవల వినిపిస్తున్నాడు, అర్థమైందా? ఆయన అసలు వ్యక్తిత్వం కూడా నేను ఫీల్డ్లో ఉన్నాను, దగ్గరుండి చూశాను, నాకు బాగా తెలుసు. ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా చాలా మంచి వ్యక్తి. కులం కానీ మతం కానీ పార్టీ కానీ రియల్గా ఉండవు. దేశభక్తి, అలా దైవభక్తి, ఇట్లా ఇవన్నీ. దైవభక్తి అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా స్పీడ్గానే ఎక్కువ నిధుల కోసం ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కొట్లాడతాడు, ఆయన కొట్లాడతాడు, నిధులు తీసుకొస్తాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తాడు. అంటే మోడీ గారికి బాగా క్లోజ్గా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి నిధులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. 100% నిధులు వస్తాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తారు. అలాగే తెలంగాణ కూడా నిధులు వచ్చి ఏర్పాటు చేసి తెలంగాణకు కూడా ఆయన సహాయ సహకారాలు అందించే ఏర్పాటు చేస్తారు. అంటే ఈ శాఖని కొన్ని రోజులు అయిన తర్వాత మార్చాల్సిన అవసరం ఉందంటారా? హోమ్ మినిస్టర్ లాంటి దాన్ని ఇవ్వాలని అన్న? లేదు, ఈ శాఖలు కావాలని ఏరి కోరి ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే అడవి ప్రాంతం కానీ పల్లెటూరులో కానీ ఇవన్నీ డెవలప్ అవడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు మరీ తీసుకున్నాడు. ఈ పల్లెటూరు ప్రాంతాలను డెవలప్ చేయాలి, అడవి ప్రాంతాలు డెవలప్ చేయాలి, అలా. సో ఇంకోటి బాలకృష్ణ గారికి ఒకటి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది అన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వాలంటే మీరు అన్న అనుకుంటారు అసలు? అంటే ఆయన బాలకృష్ణ గారికి కూడా ఇంకా అది వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇప్పుడు సినిమాలనే అవని ఇవని ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, రన్నింగ్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి అంత తీసుకుంటారో తీసుకోలేదంటే ముందు ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, ఒక టయాన్ని బట్టి చేయగలరు. మీరు అంటే వాలంటీర్ వ్యవస్థని కొంచెం అంటే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా అక్కడ? లేదంటే వాలంటీర్ వ్యవస్థని తీసేసి దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్ది వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పెట్టాలా తీసేయాలా అంటే మీరేమంటారు? లోపాలు సరిదిద్ది తీసుకోవాలనే ఉద్దేశంతోనే చూస్తుంది గవర్నమెంట్. ఒక మంచి వ్యక్తుల్ని, మంచి పర్సన్ని తీసుకునే ఉద్దేశంతోనే చూస్తున్నారు, తీసుకుంటారు కూడా బహుశా. అది వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ ఒక మైండ్ సెట్ని బట్టి, అట్లా వాళ్ళ టాలెంట్ని బట్టి తీసుకునే ఏర్పాటు చేస్తారు. ఓవరాల్గా ఐపీ గవర్నమెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటారు? 6 నెలల్లో ఎంత బాగా చేసిందని మీరు అంటారు? 100% ఇప్పుడు దాకా సక్సెస్ అయ్యింది, అవుద్ది, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి బాగా కష్టపడుతున్నారు. ఈ 5 ఏళ్లలో ఫుల్ డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్, సమస్య లేదు. మన ఇండియాలో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది 100%. ఇది మాత్రం డ్యామ్ షూర్. ఎవడేమనుకున్నా అమరావతిని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారని మీరు అనుకుంటున్నారంటే? అమరావతి కంప్లీట్ అయిపోతుంది, ఒక 2-3 ఇయర్స్లో మాత్రం కంప్లీట్ అయిపోతుంది. ఈ గవర్నమెంట్ ఉండగానే అమరావతి, ఒక అసెంబ్లీ సెక్రటేరియట్ చూడొచ్చంటారా? అమరావతి డెవలప్ అయిపోతుంది, పోలవరం డెవలప్ అవుతుంది. ముఖ్యమైన అన్నీ కూడా మెయిన్ వాటి మీద దృష్టి పెట్టారు, అవి చేసి చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.